ఇక కూర్చున్న ఇప్పుడే అక్కడ జూపల్లి కృష్ణారావు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిండు. జర ఒక 2 నిమిషాలు రాజకీయం మాట్లాడి మన కథలకు వస్తాయి. ఇక నేను మాట్లాడాలనుకున్న అసలు ఇవాళంతా ఎస్ఐఆర్ మాట్లాడదామని వచ్చిన, కానీ ఆడ డ్యామేజ్ కంట్రోల్ నిన్నంతా ఆగమైపోయారు కదా కాంగ్రెస్ వాళ్ళు. గోల్ కొట్టమనుకుంటే సెల్ఫ్ గోల్ అయిపోయింది నిన్న. ఇంకా ఏం చేయాలో అర్థం కాక డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేసింది. అది కూడా ఏమైందంటే పప్పుల కాలేసాడు మళ్ళా. ఇప్పుడు మళ్ళొక్కసారి అలా బట్టలు ఇప్పే పని పెడతాయి. అది మా సంగారెడ్డి జర్నలిస్టుల సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, మా సంగారెడ్డి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సాక్షిగా వాళ్ళ కథ ఏందో, వాళ్ళ మాటలేందో, వాళ్ళ లెక్క ఏందో ఒక్కసారి చెప్పుదామని అనుకుంటున్నాయి. సరే నిన్నేమైందో మీరు అందరు చూసినారు. 2 భాగాలు, కానీ ఒకటి వాళ్ళ జూపల్లి మళ్ళీ మాట్లాడినాక ఆయన సంగతే చెప్తా. నిన్న జూపల్లి కృష్ణారావు గారు మన కేటీఆర్ గారు మాట్లాడితే 11 గంటలకు తెలంగాణ భవన్ వస్తున్నా చూసుకుందాం, నేను చెప్పింది తప్పైతే అప్పుడే అక్కడే రాజీనామా చేసిపోతా అని డైలాగ్ కొట్టిండా. నేను వాస్తవానికి సిద్దిపేటలో ప్రోగ్రాం ఉండే నాకు. సరే కేటీఆర్ గారు ఫోన్ చేసి జూపల్లి వస్తుంది కదా మీరు కూడా రండి, మీరు ఆర్థిక మంత్రి, మీరైతే బరాబర్ ఉంటుంది రండి అంటే నేను బయలుదేరి ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ పోయింది. జూపల్లి 11 బజే వస్తాడు కదా, నేను 10 బజేకి కూర్చున్నా. ఇక వస్తాడేమో మంచిగా షాల్వా కప్పి బోకే ఇచ్చి మంచిగా మాట్లాడదామని కూర్చున్నాం. వచ్చిందా మరి? రాలేదు. చెప్పుడేమో సవాలేమో నేనే తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు. ధైర్యం జాలినట్టుంది. తోక ముడిచిండు. నేను భవన్కు రాను, అసెంబ్లీ ముంగట అమరవీర స్తూపం కాడుంటే గిడికే రాంద్రి అన్నాడు. సరే నువ్వు మాట మార్చినావు, తోక ముడిచినావు, కానీ మేమెందుకు పోతాం? మంచిదని బయలుదేరాను నేను. ఇక బయట మంచిది వస్తున్న గన్ పార్క్ కానీ బయలుదేరాను. బయలుదేరితే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి అరెస్ట్ చేసి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా మళ్ళా మీడియా సాక్షిగా జూపల్లికి ఒక కుర్చీ చేసిన, మంచిగా స్టిక్కర్ అక్కేసిన, జూపల్లి రమ్మంటివి నీ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపి మరి ఈడికే రా పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకుందాం, నీ పోలీసులే కదా, నీ గవర్నమెంటే కదా, దమ్మంటికి రా అని చెప్పిన. వచ్చిందా? రాలే. అంటే రాకుండా మళ్ళీ ఇప్పుడు ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం రాసి నాకు వాట్సాప్ లో పెట్టిండు ఫోన్లో. చదివి అలా కూర్చొని గదే చదువుతుంది అప్పటి నుంచి. ఆ ఉత్తరం చదివిన. ఇక ఆ ఉత్తరం ఏందో, ఆ కథ ఏందో, ఆయన సంగతి ఏందో ఒక్కసారి మీ ముగ్గురు చెప్పుదామని అనుకుంటున్నాయి. ఇక సరే నిన్నేమైందో మీకు తెలుసు. ఆయన పూటకో సవాలు, రోజుకో అడ్రస్. మొదలేమో నేనే భవన్కి వస్తున్నా అన్నాడు, మళ్ళీ ఏమో లేదు అమరవీర స్తూపం అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటుంది. అంటే పూటకో సవాలు, రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇవాళ ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు నువ్వు రా అన్నాడు. మేము వచ్చిన మీద ఏంటో నేనేమన్నాడు, నువ్వు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. మేము వచ్చిన మీద ఏంటో కేసీఆర్ రావాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళా మాట మార్చుతున్నాడు. ఇవన్నీ ఇంకో మాట అనండి. నిన్న నేను చాలా సీనియర్, 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఈ కేసీఆర్ హరీష్ రావు, సారీ కేటీఆర్ హరీష్ రావు వస్తానా, నేను రాను కేసీఆర్ వస్తేనే వస్తాను తప్పించింది. అంటే ధైర్యం జాలలే. 5 దగ్గర పనిచేసిన నేను చాలా సీనియర్ మంత్రి అన్నాడు. నీ సీనియర్ కథ ఏందో, నీ కథ ఏందో ఇప్పుడు చెప్తా. ఇక మంచిగా నా మనసును పట్టించుకోండి. నాకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని రోజుల పాటు ఆయన చాలా సీనియర్ మంత్రి, 5 దగ్గర పనిచేసిండు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇవాళటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు 1,77,058 కోట్లు అని చెప్పిండు. జూపల్లి ఉత్తరం చూపిపోయి నాకు రాసింది. ఇది జూపల్లి నాకు రాసిన ఉత్తరం. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే.
సరే అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అసలు కలిపి 2,681 కట్టినాయి అన్నాడు. ఇది జూపల్లి ఉత్తరం, నాకు వాట్సాప్ లో ఉన్న ఉత్తరమే. ఇప్పుడు అది పంపించి స్క్రీన్ మీద పెట్టినా. ఎంత అప్పు చేసిందంటే కాంగ్రెస్ ఎంత 1,77,058 కోట్లు అని జూపల్లి నాకు ఇవాళ ఇప్పుడు రాసిన ఉత్తరం. ఇప్పుడే నా ఫోన్ లో ఉన్నది, ఆ ఫోన్లోకి వెళ్ళి తీసి పెట్టినా. ఇక నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల అప్పులు చేసింది. టీజీఐసి అప్పు చేసింది, హెచ్ఎండిఎల్ అప్పు చేసింది, భూములు అమ్మింది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో తెచ్చింది, ట్రాన్స్కోలో తెచ్చింది, డిస్కామ్ లో తెచ్చింది. అవన్నీ లెక్క తీస్తే 4.5 लाख కరోడ్ అవుతుంది. కానీ అఫీషియల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చిన అప్పులు ఒక్కసారి చూపిస్తే అది చూపి బాబు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏ రోజు ఎన్ని అప్పులు తెచ్చింది, పెద్దగా చేసి కింది కానీ పైకి పోదా ఉందాం. ఏ రోజు డైలీ డేట్ వైజ్ తెచ్చినాయి. పెద్దగా పెద్దగా అవుతుందా? స్క్రీన్ పెద్దగా అయితే కాదా? ఓకే. ఆ ఫస్ట్ చూడండి, డిసెంబర్ 12, 2023 అంటే కాంగ్రెస్ వచ్చింది డిసెంబర్ 7, 2023. డిసెంబర్ 12, 2023 నాడు 500 కోట్లు. డిసెంబర్ 19, 2023 నాడు 500. ఇది పైకనిగా అట్లా ఒక్కొక్క డేట్ మొత్తం తెచ్చుకుంటూ లాస్ట్ అప్పు ఎప్పుడు తెచ్చింది? జూన్ 30, 2026. ఇవాళ ఎంత డేటు? జూలై 3 తారీఖు. లాస్ట్ అప్పు ఎప్పుడు తెచ్చిందంటే జూన్ 30, 2026 నాడు 2,000 కోట్ల అప్పు తెచ్చిండు. అది 175వసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెచ్చిన FRBM అప్పు. మొత్తం కూడితే ఎంత అవుతుందా? 1,86,067 కోట్లు. ఇది నాది కాదు స్టేట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరెవ్వరు పోయి గూగుల్లో పెట్టినా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా FRBM అప్పు ఎంత అని గూగుల్ అడిగినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ పోయి చూసినా ఎంతుంది అప్పు? 1,86,087 కోట్లు. మరొకసారి చూపని పెట్టు. జూపల్లి పెట్టు. ఇది 1,86,000 ఏం చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జూపల్లి ఏం చెప్పిండు అంటే 10,000 కోట్లు మింగిందా? ఇది ఒక్క FRBM అప్పుడు అన్ని కలిపితే కథ వేరు. ఇంకొక డాక్యుమెంట్ చూపిస్తాయి. ఇక రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో నేను గట్టిగా పట్టుకున్నా, నువ్వు చాలా అప్పులు చేసినావని మాట్లాడంగా డేట్ కూడా చెప్తే మీరు అసెంబ్లీ గూగుల్ చేసి కొట్టండి. మార్చి 18, 2026 అసెంబ్లీలో మేము గట్టిగా నిలదీస్తే రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో చూపిస్తా. మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా గవర్నమెంట్ 27 నెలల్లో చేసిన అప్పు 3,47,000 కోట్ల 294 కోట్లు అని చెప్పింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాట 3,47,294 కోట్లు అప్పు చేసినాము అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిండు. ఈ మాట 5 నెలల కిందిది. ఈ 5 నెలలు చెప్తే 4.5 లక్షలు అవుతుంది. 5 నెలల కిందనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు అధ్యక్ష. మేము తెచ్చిన అప్పుతో ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. జూపల్లి ఎంత చెప్పింది కదా? ఎంత? 40 జూపల్లి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 3,47,000. అది ఎన్ని రోజులల్లో? 27 నెలల గవర్నమెంట్. అంటే ఏ తారీఖు చెప్పిందంటే జూన్ 18 నాడు చెప్పిన మాట. సారీ, మార్చి 18. మార్చి 18 నాడు చెప్పింది. ఎంత డేటు? జూలై 3. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అయింది కదా. ఇంకే 4 నెలలు కలిపితే 400 లక్షలు అవుతుంది.
4 నెలల కిందనే రేవంత్ రెడ్డి 3,47,294 కోట్లు అప్పు చేసిన అని ఎక్కడో చెప్పలే, నిండు అసెంబ్లీలో చెప్పిండు. మరి జూపల్లి ఏమంటుంది? 1,77,58 కోట్లు. ఇప్పుడు ఎవరిని కరెక్టు? రేవంత్ రెడ్డి కరెక్టా, జూపల్లి కరెక్టా? మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పే 1,86,000 ఉంది, అన్ని కలిపితే 3,47,000 చేసిన అని రేవంత్ రెడ్డి చెప్పిండు. జూపల్లి ఏమన్నాడు? అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు చేయాలి రాజీనామా? 13 బిడ్డలైతే, పౌరుషం ఉంటే, సీను నెత్తులుంటే తక్షణమే రాజీనామా చేస్తారు జూపల్లి.